జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. పెరెడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. అవతరణ వేడుకలపై ఉన్నత అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జూన్ 2న ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. పెరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ట్యాంక్ బండ్ పై రాష్ట్రంలోని అన్ని కళా రూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహిస్తారు. దీంతో పాటు శిక్షణ పొందుతున్న 5,000 మంది పోలీస్ అధికారులు బ్యాండ్ తో ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. ట్యాంక్ బండ్ పై దాదాపు 80 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాలచే తయారు చేసినటువంటి పలు వస్తువులతో పాటు నగరంలోని పేరొందిన హోటల్స్ చేత ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే నగర పౌరులతో వచ్చే పిల్లలకు పలు క్రీడలతో కూడిన వినోదశాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ట్యాంక్ బండ్ పై పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఇక ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఆకర్షణీయమైన బాణాసంచా ప్రదర్శనతో పాటు లేజర్ షో ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ వేడుకలకు సోనియా గాంధీ హాజరవుతారో లేదో ఇంకా స్పష్టత రాలేదు. మరో 2 రోజుల్లో సోనియా రాకపై క్లారిటీ రానుంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. పెరెడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకలకు సంబంధించినటువంటి వివరాలు అందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. పెరెడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. మొదటగా గన్ పార్క్ వద్దకు చేరుకున్న తర్వాత మాత్రం అమరవీరుల శుభానికి నివాళులు అర్పిస్తారు. అర్పించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా పెరెడ్ గ్రౌండ్స్ కూడా వెళ్తారు. పెరెడ్ గ్రౌండ్స్ లో వెళ్ళిన తర్వాత మాత్రం ఆ పెరెడ్ గ్రౌండ్స్ లో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాన్ని ఆవిష్కరించిన అనంతరం మాత్రం తెలంగాణ ఆ ఉద్యమంలో పాల్గొన్న వారికి కూడా సన్మాన కార్యక్రమం ఉండబోతుంది. అదేవిధంగా తెలంగాణ ఆ ఉద్యమంలో ఎవరైతే అమరులైన కుటుంబాలు ఉన్నాయో వారికి సంబంధించిన మాత్రం వాళ్ళు కూడా సన్మానించబోతున్నారు. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ఆ రోజు ఉదయం నుంచి నైట్ వరకు వివిధ కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి కూడా భావిస్తుంది. ఏర్పాటు చేస్తుంది. కళాకారులు అదేవిధంగా డప్పు వాయిద్యాలతో తెలంగాణ కళాకారులతో ఒక ప్రదర్శన కూడా ఉండబోతుందని చెప్పొచ్చు. దాంతోపాటుగా బాణసంచా కాల్చే కార్యక్రమం ఉంది. దాంతోపాటుగా లేజర్ షో కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పొచ్చు. గతంలో కూడా ఆ లేజర్ షోను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మాత్రం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి దిశగా అడుగులు వేసింది అనే దానిపైన కూడా ఒక లేజర్ షోను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈసారి కూడా ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి దిశగా అడుగులు వేశామనే దానిపై కూడా ఈ లేజర్ షో ద్వారా మాత్రం తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేయబోతుందని చెప్పొచ్చు. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయంలో కూడా జాతీయ జెండా కూడా ఎగరవేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించాలని చెప్పి ఇప్పటివరకే సీఎస్ శాంతకుమార్ కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం తెలంగాణలో మాత్రం ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్న పోలీసులు ఉన్నారో వాళ్ళతో కూడా కార్యక్రమాలు కూడా వినూత్నంగా కూడా ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటుగా ఫుడ్ స్టాల్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే భావిస్తుంది. ఈ వేడుకలకు మాత్రం ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించాలని చెప్పి కూడా ఇప్పటివరకే కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత సోనియా గాంధీని కూడా కలిసే అవకాశం ఉంది. సోనియా గాంధీని కలిసిన తర్వాత మాత్రం ఆహ్వానిస్తే సోనియా గాంధీ వస్తారా లేదా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. సోనియాతో పాటు రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా ఆహ్వానిస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ మధ్యాహ్నం తర్వాత మాత్రం ఈ వేడుకలకు ఎవరు హాజరు కాబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఇప్పటివరకే ప్రభుత్వం మాత్రం భారీ ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే
ఇప్పటికే భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత మాత్రం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమీక్షా సమావేశాల్లో మాత్రం జూన్ 2కు సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా ఆ స్పీచ్ ఉండబోతుంది అనే దానిపైన కూడా సమీక్షా సమావేశాలంతా మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమే ఆ సమయంలో మాత్రం 2014 ముందు కూడా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉంది, 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం తెలంగాణ అభివృద్ధి దిశగా ఏ విధంగా అడుగులు వేసింది, ఈ రోజు ఇప్పుడు కూడా వచ్చే రోజుల్లో ఏ విధంగా అడుగులు వేసే దిశగా ముందడుగు వేయబోతున్నామనే దానిపైన కూడా అధికారులతో చర్చించిన తర్వాత స్పీచ్ కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ స్పీచ్ కు సంబంధించిన మాత్రం ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణలో మాత్రం యాక్షన్ ప్లాన్ కూడా ఏ విధంగా రెడీ చేయబోతుంది ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జస్ట్ ఓకే, రైట్ ప్రవీణ్.